మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేడీ కేడీ ఇద్దరు అభయ్ని అరెస్ట్ చేయడానికి హోమ్ మినిస్టర్ ఇంటికి వస్తారు. అభయ్ని మేము అరెస్ట్ చేస్తున్నాము, మంగ ప్రాణాలు తీసింది అభినే కాబట్టి మేము అభయ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సిందే అని జేడీ చెప్పడంతో హోమ్ మినిస్టర్ జేడీని అభి దగ్గరికి తీసుకొని వెళ్ళనివ్వకుండా అడ్డుగా నిల్చొని ఉంటాడు. అసలు అభయ్నే ఆ మంగ ప్రాణాలు తీశాడు అనడానికి సాక్ష్యం ఏంటి అని హోమ్ మినిస్టర్ అడగడంతో అప్పుడే అభి గన్తో ఫైన్ చేసిన సీసీ కెమెరా ఫోటేజ్ని జేడీ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, అభినే షూట్ చేశారు. ఆ మంగ ప్రాణాలు కోల్పోయింది, అందుకే మేము అభిని అరెస్ట్ చేసి తీరాల్సిందే అని జేడీ నన్ను దాటుకొని నువ్వు అభి దగ్గరికి వెళ్ళలేవు అని హోమ్ మినిస్టర్ వార్నింగ్ ఇస్తూ వస్తాడు. న్యాయం చేయడానికి నేను ఎవరినైనా దాటుకొని ముందుకు వెళ్ళగలను, అదే మీరైనా సరే అని జేడీ కేడీలు ఇద్దరు హోమ్ మినిస్టర్ను తప్పించి బావా బావా నన్ను కాపాడు బావా అని అభయ్ అరుస్తూ వెళ్తుంటే కేదార్ అభిని లాక్కో వెళ్తూ ఉంటాడు. వెంటనే హోమ్ మినిస్టర్ మీనన్కి కాల్ చేస్తాడు. అభిని జేడీ దగ్గర నుండి కాపాడే దమ్ము ధైర్యం నీకు మాత్రమే ఉన్న ఈ మీనన్ అభిని దాటి ఆ జేడీ నా దగ్గరికి రాకుండా జేడీని కస్టడీలో ఉన్న అభిని విడిపించే బాధ్యత నీదే. నువ్వు నాకు ఈ సహాయం చేయాలి అని అభిని విడిపించి నీకు ఫోన్ చేస్తాను కదా, మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టేసే అని మీనన్ అంటాడు. ఆల్రెడీ జేడీ కేడీ అభిని కారులో తీసుకొని వెళ్తూ ఉంటారు. మీనన్ కూడా వేరొక కారులో కూడా వీళ్ళ కోసం దారిలో కాపు కాసి ఉంటాడు. మరి జేడీ కేడీ పైన దాడి చేసి అభిని మీనన్ తీసుకొని వెళ్తాడా, లేకుంటే అభిని జేడీ కేడీలు స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.